అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొన్న 11వ తారీఖు భువనగిరి బస్టాండ్ లో ఒక థెఫ్ట్ కేసు మనకు రిపోర్ట్ అయింది. రిపోర్ట్ అయిన వెంటనే మనము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసుకున్న దాన్ని వెరిఫై చేయడం జరిగింది. సో అఫెన్స్ జరిగిన పద్ధతి, ఒక ప్యాసింజరు బస్ చేంజింగ్ కోసం భువనగిరి బస్టాండ్ లో దిగి కిడ్స్ తో ఉన్నప్పుడు బ్యాగ్ లోంచి కొంత విలువైన గోల్డ్ ఆర్నమెంట్స్ మిస్ అయినాయి. ఆవిడ తెలుసుకుని మనకు కంప్లైంట్ ఇవ్వడంతో మనం మొత్తం సీసీటీవీ ఫుటేజెస్ అన్ని కూడా వెరిఫై చేసిన తర్వాత ఒక ముగ్గురు లేడీస్ కొంచెం సస్పిషియస్ మేనర్ లో ఆ చుట్టుపక్కల, ఆ బ్యాగ్ చుట్టుపక్కల అండ్ ఈ లేడీ ఫాలో అవుతున్నట్టు మనకు తెలిసింది. సో తెలిసిన వెంటనే ఆ లేడీని ట్రాక్ చేసుకుంటా మనం మొత్తం కూడా సీసీ కెమెరా ఫుటేజ్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. అండ్ దానికి కొంచెం ఇన్ఫర్మేషన్ తోటి వీళ్ళను ఈ రోజు నిన్న వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అండ్ ఇవాళ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం వాళ్ళని మెజిస్ట్రేట్ దగ్గర. సో వీళ్ళు క్రైమ్ చేసే పద్ధతి ఏంటంటే, ఒక రద్దీ ఉన్న ఏరియాని సెలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళు బస్ స్టాండ్ కావచ్చు, ఇంకేదైనా ప్లేసెస్ కావచ్చు, సెలెక్ట్ చేసుకుని అక్కడ ఈ లేడీస్ వీళ్ళ చేతిలో చిన్న బేబీని కూడా పట్టుకుని వాళ్ళు డౌట్ రాకుండా వీళ్ళు వాళ్ళ చుట్టుపక్కల తిరిగి అవకాశం దొరికినప్పుడు వెంటనే వాళ్ళ బ్యాగ్ లో ఉన్న విలువైన వస్తువులు కూడా వాళ్ళు దొంగతనం చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వీళ్ళు ఇదివరకు చేసిన కేసెస్, వీళ్ళు గతంలో తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో 2 కేసెస్ లో కూడా రిమాండ్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళు. అండ్ అది వచ్చిన తర్వాత వాళ్ళు భువనగిరి టౌన్ లో మనకు ఈ అఫెన్స్ చేయడం జరిగింది. ఇందులో మనకి 4.2 తులాస్ ఆఫ్ గోల్డ్ నల్లపూసల తాడు, 4 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అండ్ ఇంకోటి 5 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ రింగ్ ఇవి పోవడం జరిగింది. ఇది చేసిన తర్వాత వాళ్ళు కోరుట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జగిత్యాల డిస్టిక్ లో మరొక అఫెన్స్ కూడా చేయడం జరిగింది. అందులో 1.5 తులా గోల్డ్ చైన్ ఒకటి, 1/2 తులా చైన్ ఒకటి, 6 గ్రామ్స్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఒకటి, 0.8 గ్రామ్ గోల్డ్ లాకెట్. అండ్ దీనికి ముందు కూడా వాళ్ళు మేబాద్ లో ఒక ఆటోలో అఫెన్స్ చేసి 40,000 రూపీస్ క్యాష్ కూడా దొంగతనం చేయడం జరిగింది. అండ్ ఇది కాకుండా ఫిబ్రవరి 6వ తారీఖు విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలో గాజువాక పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా వాళ్ళు ఒక ఆటోలో తోటి ప్యాసింజర్ లాగా కూర్చొని ఒక లేడీ దగ్గర నుంచి అప్పుడే కొత్తగా పర్చేస్ చేసిన గోల్డ్ చైన్ ని, 4 తులాస్ ఆఫ్ గోల్డ్ చైన్ కూడా వీళ్ళు దొంగలించడం జరిగింది. దొంగలించి వీళ్ళందరూ కూడా దీన్ని అమ్ముకొని చేసే ప్రయత్నంలో ఈ రోజు మనకు వాళ్ళు పట్టుకోవడం జరిగింది వీళ్ళని. అండ్ వీళ్ళ ఎంఓ ఎలా ఉంటుందంటే, భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్ లో జరిగిన అఫెన్స్ గురించి వీళ్ళు బస్టాండ్ లోకి వచ్చి, బస్టాండ్ లో ఆ అఫెన్స్ ఒకటి డౌట్ రాకుండా పిల్లలతో వచ్చి ఆ అఫెన్స్ ఒకటి చేసుకున్న తర్వాత వీళ్ళు ఒక ప్రైవేట్ ఆటో తీసుకుని కొంత దూరంలో మళ్లీ దిగేసి అక్కడ వీళ్ళకి ఒక పర్సన్ సపోర్ట్ చేస్తున్నాడు. ఆ పర్సన్ కార్ లో వెయిట్ చేస్తుంటాడు. వీళ్ళు కార్ లోనే వచ్చారు. వచ్చిన తర్వాత కొంత దూరంలో కార్ ఆపుకొని ఒక ఆటో తీసుకుని బస్టాండ్ గానీ, మార్కెట్ గానీ ఆ ఏరియాకి వెళ్లి అఫెన్స్ చేసుకుని మళ్లీ ఆటో ఎక్కి ఆ కార్ దగ్గర వచ్చి దిగి ఆ కార్ ఎక్కి మళ్లీ వాళ్ళ ప్లేస్ కి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఆ కార్ ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ కార్ కూడా సీజ్ చేసినాము. ఆ కార్ సంబంధించిన డ్రైవర్ కూడా, సస్పెక్ట్ డ్రైవర్ కూడా 2-3 మా కస్టడీలో ఉన్నారు. వాళ్ళని కూడా వెరిఫై చేస్తున్నాము. అండ్ ఇంకేమన్నా వీళ్ళకు బ్యాక్గ్రౌండ్ లో ఉండి సపోర్ట్ చేస్తున్నారో ఆ యాంగిల్ లో కూడా ఇంకా మేము సర్చ్ చేస్తా ఉన్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.